కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది. చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఇక పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటుపోతూ ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతూ ఉంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. టోటల్గా ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది, ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. సమన్స్ 91 CRPC కింద రమ్మని ఈరోజు సమన్స్ ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 186/2024 అండర్ సెక్షన్ 153A, 188, 505 120B అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3132B రెడ్ విత్, మళ్ళీ MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్స్కి అగైనెస్ట్ అని మళ్ళీ అదొక సెక్షన్ పెట్టారు. సెక్షన్ 125 RPA 151 రిజిస్టర్డ్ అట్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం. కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాళ్ళు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి CS ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది.